నూతన వత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉత్సాహం చేసుకోవడం మంచిదే, సెలబ్రేట్ చేసుకోవడం మంచిదే. కానీ అది ఎప్పుడు మనకు సెలబ్రేషన్గా ఉండాలి అంటే మన హృదయం మారినప్పుడు, మన స్వభావం మారినప్పుడే ఆ నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని, ఆ నిజమైన ఉత్సవం మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం. లేవియాకాండము 26వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. గ్రంథాలు ఉన్న వాళ్ళు చూడండి. మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనం నాకు చాలా ఇష్టమైంది. మేము ధ్యానం చేసినప్పుడు చాలా తృప్తిగా అనిపించింది. ఈ సమయంలో నేను మీకు అది ఒక వాగ్దానంగా, లేకపోతే ఒక ప్రాఫెసీగా, ఒక బ్లెస్సింగ్ వర్డ్గా మీకు రిలీజ్ చేయాలని, ఇవ్వాలని ఇష్టపడితే ఈ మాట చదివించాను. దాన్ని యొక్క అర్థం ఏంటంటే, మీరు చాలా కాలం నిలువయున్న పాతగిలిన ధాన్యాన్ని తింటారు. మనందరికీ పాత ధాన్యమే ఇష్టం కదా. రైస్ షాపుకి వెళ్ళినప్పుడు ఏం అడుగుతాం? కొత్త రైస్ ఉంటే ఇవని అడుగుతామా? అసలు ఎవరు అడగరు అట్లా. ఒకవేళ పాతదని రాసున్నా కూడా 1-2 సార్లు అడుగుతాం, ఇది పాతదేనా, ఇది పాతదేనా అని అడుగుతాం. ఎందుకంటే కొత్తది అందరికీ సెట్ అవ్వదు, కడుపు నొప్పి వస్తుంది, కొంతమందికి డైజెషన్ అవ్వదు, కొంతమందికి సెట్ అవ్వదు బాడీకి. కనుక పాతదే తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, కానీ క్రొత్తది వచ్చినను పాతది మిగిలినుండును. ఇది మా జీవితంలో, మా కుటుంబంలో చాలా విషయాలకు దీన్ని నేను అన్వయించుకున్నాను అనమాట. ఫైనాన్షియల్ విషయాలు కానీ, లేకపోతే ప్రతిదీ కూడా ఒకవేళ క్రొత్త బ్లెస్సింగ్స్ ఏదైనా వచ్చినా అది నేను వ్యక్తిగతంగా నా జీవితంలో చాలా విషయాలు అనుభవించాను. అవన్నీ చెప్పడానికి సమయం కాదు, కానీ దాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. మనకున్న ఆశీర్వాదాలు, మనకున్న ఆర్థిక పరిస్థితులు నెలాఖరుతో ముగిసిపోకూడదు. నెలాఖరు రాగానే చేతులు ఖాళీ అయిపోయినాయి, పర్సులు ఖాళీ అయిపోయినాయి అని చెప్పే పరిస్థితి ఎవరికి రాకూడదు. మళ్ళీ మీకు జీతం వచ్చిందనుకోండి, వచ్చినా కూడా ఇంకా మీ పాత డబ్బులు మిగిలే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆ వాగ్దానాన్ని మీకు ఎట్లా అర్థమైతే అట్లా స్వతంత్రించుకోండి. నాకైతే చాలా చాలా చెప్పాలని, మిమ్మల్ని చాలా బ్లెస్ చేయాలని ఉంది. మీకు ఒకవేళ ఆర్థిక అవసరతలున్నా, అనారోగ్య పరిస్థితులున్నా, కుటుంబ సమస్యలున్నా అవన్నీ దేవునికి వదిలేయండి. నేను అలాగే చేస్తున్నాను, అందుకే నెమ్మది కలిగి ఉంటున్నాను. నూతన స్వభావం కలిగి ఉందాం. మన స్వభావంలో మార్పు, మన బుద్ధిలో మార్పు, మన హృదయంలో మార్పు కలిగి ఉన్నప్పుడు ఇలాంటి ఆశీర్వచనాలు, ఇలాంటి ఆశీర్వాదాలు మనం ఎప్పటికీ స్వతంత్రించుకుంటూనే ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం 100% నెరవేర్పు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఏంటది? క్రొత్తది వచ్చినను పాతది, చెప్పండి ఆ మాట నాతో కూడా, క్రొత్తది వచ్చినను పాతది మిగిలే ఉండును. అన్ని విషయాల్లో అలాంటి సమృద్ధి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.